నమస్తే, నేను మీ జాకిర్ హుసేన్. నారా లోకేష్ గారికి ఏపీలో ఒక కీలక పదవి రాబోతున్నట్టు తెలుస్తుంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో. నారా లోకేష్ గారికి ఒక కీలక పదవి రాబోతున్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఏంటి సార్ అది? ఇప్పుడు లోకేష్ గారికి కీలక పదవి ఎందుకు ఇవ్వాలి అసలు? చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, జాతీయ అధ్యక్షుడు ఆయన తెలుగుదేశం పార్టీకి. మరి ఆయన ఉన్నప్పుడే ఎందుకు లోకేష్ గారికి కీలక పదవి ఇవ్వాలని చెప్పి రీసెంట్గా జరిగినటువంటి పొలిట్ బ్యూరోలో చర్చించుకున్నారు. అవసరం ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే కనుక, చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం 75 సంవత్సరాలు. రాబోయే ఎన్నికలు 2029 నాటికి ఆయన వయసు 79 అవుతుంది, ఆల్మోస్ట్ 80. కాబట్టి వయసు రీత్యా ఆయనకి అలసట లేకపోయినా, ఇవాళకి కూడా యంగ్స్టర్గా పనిచేస్తున్న, ఆరోగ్యంగా ఉన్న, షార్ప్గా ఉన్న, యంగ్స్టర్స్ తోటి పోటీపడి పనిచేస్తున్నప్పటికీ వయసు రీత్యా వచ్చేటువంటి కొన్ని ఉంటాయి. కాబట్టి వారసులను తయారు చేయాలి, పొలిటికల్గా రాజకీయ వారసులను తయారు చేయాల్సిందే పార్టీ నిలబడాలంటే కనుక. సో ఇప్పుడు ఉండేటువంటి వారసుడు ఎవరు పొలిటికల్గా తెలుగుదేశం పార్టీకి అని అంటే కనిపించేది లోకేష్ గారే, నారా లోకేష్. మరి లోకేష్ని మరి ఏ స్థాయిలో ప్రమోట్ చేస్తే, ఏ స్థాయి పదవి ఇస్తే ఆయన వారసునిగా విజయవంతంగా పార్టీని నడిపే అవకాశం ఉంది అనే దాని మీద పొలిట్ బ్యూరోలో సహజంగా చర్చించుకొని ఉంటారు. ఆ సందర్భంగా వచ్చినటువంటి అంశాలు ఏంటంటే, జాతీయ అధ్యక్షుడు పదవి ఇచ్చేయటమా, పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు అప్పచెప్పడమా లోకేష్ గారికి, లేదు వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పచెప్పడమా, లేదు ఇంకేమైనా కొత్త పదవిని క్రియేట్ చేసి ఇవ్వాలా, ఏం చేయాలి అనే దాని మీద ఒక సీరియస్ చర్చ జరిగింది. ఖచ్చితంగా ఒక కీలకమైన పదవి అయితే ఆయనకి ఇవ్వబోతున్నారు. అది ఏ పదవి అయి ఉండొచ్చు, ఏ పదవి కావడానికి అవకాశం ఉంది అని మనం ఒకసారి అంచనా వేసుకుంటే కనుక, చంద్రబాబు నాయుడు గారు గౌరవ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీకి ఆయన పరిమితం అయ్యి, జాతీయ అధ్యక్షుడి పదవిని లోకేష్ గారికి ఇస్తేనే పార్టీని రాబోయే ఎన్నికల నాటికి సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ తన టీంని రెడీ చేసుకుంటారు లోకేష్ గారు అనేటువంటి అభిప్రాయం ఒకటి వినిపిస్తుంది. మొదటి ప్రాధాన్యత. రెండో ప్రాధాన్యత ఏంటి? జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని కొనసాగిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి దాన్ని తీసుకుని పనిచేయాలి అనేది రెండో ఆప్షన్. కానీ ఇక్కడ సెంటిమెంట్ ఒకటి పనిచేస్తుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఫెయిల్యూర్ కాన్సెప్ట్. ఎక్కడ ఫెయిల్ అయింది? పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలోనే ఫెయిల్ అయింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఇవాళకి కూడా రాజకీయంగా ఆయన ఎదగలేకపోతున్నారు. కేసీఆర్ గారి నీడనే బీఆర్ఎస్ పార్టీ ఉంది. వన్స్ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకు తప్పుకున్న రోజు కేటీఆర్ గారు నడపగలరంటే నడపలేని పరిస్థితి ఇవాళ. సో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన గత 7 సంవత్సరాల నుంచి ఉన్నారు. అయినప్పటికీ పార్టీని లీడ్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటి? అక్కడ కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఇక్కడ కేటీఆర్ గారికి గ్రాఫ్ పెరగల. ప్లస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఫెయిల్యూర్ పోస్ట్ అనేది అర్థమైపోయింది. అసలు కేటీఆర్ గారిని అయితే కాబోయే సీఎం అని చెప్పి ప్రతి ఆయన బర్త్డేకి ప్రమోట్ చేసేవాళ్ళు. కానీ ఆయన ఆ పదవిని అందుకోలేకపోయారు, ముఖ్యమంత్రి పదవిని. అందుకోలేకపోయి ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారిని "నువ్వు చాలా అదృష్టవంతుడు, నువ్వు చాలా తక్కువ ఏజ్లోనే ముఖ్యమంత్రి కాగలిగావు" అని చెప్పి అసెంబ్లీలో ప్రస్తావించాడు. సరే, ఆయన ఈర్ష్యని ఆ రూపంలో వ్యక్తం చేశాడని చెప్పి కొంతమంది అనుకున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అని, తాను కాలేకపోయాను అనేటువంటి బాధ కూడా ఆయనకు ఉంది. ఆయన పార్టీలో వాళ్ళే చాలామంది చెప్తుంటారు. సో కాబట్టి ఇక్కడ ఫెయిల్యూర్ పోస్ట్ అది. కాబట్టి ఆ పోస్ట్ని అక్కడ ఆంధ్రప్రదేశ్లో తీసుకొని లోకేష్ గారు ఎదుగుతారు, సీఎం లెవెల్కి ఎదుగుతారు అని అంటే కొంతమంది దీన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి పదవి రూల్డ్ అవుట్, దాన్ని పక్కన పెట్టేశారని చెప్పి తెలుస్తుంది. ఏది? పొలిట్ బ్యూరో సమావేశంలో. మరి ఇంకా ఏముంటుంది అని అంటే, కొత్త పోస్ట్ ఏదైనా క్రియేట్ చేయాలి. కొత్త పోస్ట్ క్రియేట్ చేసి ఆ పోస్ట్ అనౌన్స్ చేయాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కనుక జాతీయ అధ్యక్షుడిగా కొనసాగాలి, గౌరవ అధ్యక్షుడు కాదు అని అంటే కనుక అప్పుడు ఏదో ఒక కొత్త పోస్టు క్రియేట్ చేయాలి. అంటే ఎలాంటి సార్? అంటే కొత్త పోస్ట్ ప్యారలల్గా జాతీయ అధ్యక్షుడికి ప్యారలల్గా ఉండేటువంటి పోస్ట్, ఏదో మామూలుగా
మనం కనుక జర్నలిజంలో కన్సల్టెంట్ ఎడిటర్ లాగా, ఎడిటరు కన్సల్టెంట్ ఎడిటరు అంటే ప్యారలల్గా ఉంటాడు అనమాట. సో అలాగే ప్యారలల్గా నడిచేటువంటిది ఒక పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని అప్పచెప్పేటువంటి అవకాశం ఉందనేది సెకండ్ ఆప్షన్. లేకుంటే ఫస్ట్ ఆప్షన్ నాకుండే ఇన్ఫర్మేషన్ కానీ నాకుండే అంచనా కానీ జాతీయ అధ్యక్షుడిగానే అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. లేకుంటే డిప్యూటీ సీఎంగా మళ్ళీ ఏమన్నా మార్పులు ఏమన్నా జరిగి లోకేష్ గారికి ఏమన్నా ఇస్తే అది అయిపోయింది. డిప్యూటీ సీఎం అనేది ఆల్రెడీ కొంతమంది చర్చించుకున్నారు. డిప్యూటీ సీఎం అనేది తెర మీదకి రాగానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది వ్యతిరేకించారు, రకరకాల పోస్టులు పెట్టారు. గందరగోళం అయినటువంటి క్రమంలో దాన్ని ఆదిలోనే సెటరేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు జోక్యం చేసుకొని. ఆ తర్వాత కొంతమంది ఏమన్నారు, అసలు సీఎం ఎందుకు కాకూడదు, లోకేష్ గారు సీఎం పదవి ఇస్తే నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన లీడ్ చేస్తారనేది కూడా అన్నారు కొంతమంది ఆయన అభిమానులు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన్ని ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయరు, జనసేన యాక్సెప్ట్ చేయదు, బీజేపీ యాక్సెప్ట్ చేయదు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు యాక్టివ్గా ఉన్నంతకాలం సీఎంగా ఆయనే కొనసాగుతారు, ఛాన్సే లేదు. అయితే ఈలోపుగా పార్టీని బలోపేతం చేసుకోవడానికి లోకేష్ గారికి కీలక బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. సంస్థాగతంగా ముందు ఆయన చేతిలోకి పార్టీ వెళ్ళిపోతే ముఖ్యమంత్రి ఎప్పుడైనా కావచ్చు, ముందు అయితే పార్టీ బలంగా ఉండాలి. పార్టీ బలంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి 2029 కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో అవుతారు. ఓకే. సో ఏదో ఒక ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చేటువంటి సత్తా, పార్టీని ఆ దిశగా నడిపించేటువంటి చాణక్యం ఆయనకి రావాలి అని అంటే ఖచ్చితంగా ఆయనకి కీలకమైన పదవి ఇవ్వాలి. అవును. సో కాబట్టి ఆయన మొత్తం పార్టీని లీడ్ చేసేదానికి, పార్టీని తన చేతుల్లో పెట్టేదానికి మొత్తం సమాయత్తం అయింది తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో. మహానాడు వేదికగా ఈ పోస్ట్ని అనౌన్స్ చేయబోతున్నారు. ఆ తర్వాత నుంచి మరో లెవెల్లో తెలుగుదేశం పార్టీ ఉండబోతుంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. 27, 28, 29 తారీఖులో మహానాడుని కడపలో నిర్వహిస్తున్నారు. అవును. కడపలో నిర్వహించడం అనేది ఫస్ట్ టైం ఇది. అసలు గోల్ ఏంది? వైనాట్ కడప, వైనాట్ పులివెందుల, కడప కూడా కదా, వైనాట్ పులివెందుల అనే కాన్సెప్ట్ తోటి వెళ్తున్నారు. ఆయనేమో వైనాట్ 175 అనే కాన్సెప్ట్ తోటి వెళ్ళి 11 స్థానాలకు పరిమితం అయ్యారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో. తెలుగుదేశం పార్టీ కూటమి వైనాట్ పులివెందుల కాన్సెప్ట్ తోటి వెళ్ళింది. వెళ్ళి 93% స్ట్రైక్ రేట్ తోటి తెలుగుదేశం పార్టీ, 100% స్ట్రైక్ రేట్ తోటేమో జనసేన నిలబడ్డాయి. సో కాబట్టి కడప కేంద్రంగా చేసుకుని మహానాడు నిర్వహిస్తున్నారు. అక్కడ సంచలనమైన నిర్ణయాలు ఉంటాయి. అక్కడి నుంచే తెలుగుదేశం పార్టీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఒక పునాదులు వేస్తున్నారు. అది కూడా ఎవరి ఆధ్వర్యంలో? లోకేష్ గారి ఆధ్వర్యంలో వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. సో యంగ్ టర్క్స్ రాబోతున్నారు తెలుగుదేశం పార్టీలోకి, యువ రక్తం ఎంటర్ కాబోతుంది. సీనియర్స్ని సాగనంపే కార్యక్రమం, లేదంటే బ్యాక్ ఎండ్లో వాళ్ళు సలహాలు తీసుకునే కార్యక్రమం మాత్రమే ఇక తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు అని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఓకే సార్, అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ వారసత్వాన్ని నారా లోకేష్ గారు కంటిన్యూ చేయగలుగుతారనే సందేహం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. సో ఏం చెప్తారు సార్? అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు దాదాపుగా అది పలచబడుతూ వచ్చింది. ఎట్లా సార్? అంటే ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ప్రత్యక్షంగా ఎంటర్ అయింది ఎక్కడ? కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్గా ఎంటర్ అయ్యారు లోకేష్. ఎంటర్ అయ్యి కార్యకర్తల తోటి మమేకమయ్యారు. మమేకమయ్యి మెంబర్షిప్ దగ్గర నుంచి వాళ్ళకి రకరకాలుగా ఈ స్కీమ్స్ పెట్టడం, ఆరోగ్య సంబంధించిన, అలాగే పార్టీలో ఉంటూ ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబీకుల పిల్లలకి సహాయం చేస్తూ, ఇలా రకరకాలుగా కార్యకర్తల ఒపీనియన్ని, లేదంటే కార్యకర్తల మనోభావాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. కార్యకర్తలు నాయకుడిగా ఆయన్ని గుర్తించారు తొలి ఫేజ్లో. ఆ తర్వాత ఏమైంది? 2014 నుంచి 2019 మధ్యలో ఆయన ప్రధాన కార్యదర్శి అయ్యారు, జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి. సో ప్రత్యక్షంగా అప్పుడు ఎలక్షన్లో ఆయన మేనిఫెస్టో తయారు చేయడం దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా బ్యాక్ ఎండ్లో చాలా కీలకంగా పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మినిస్టర్గా పనిచేశారు, ఐటీ అండ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా. సో యాజ్ ఎ పొలిటీషియన్ ఆయన కార్యకర్తల మనసును దోచుకున్నారు. మినిస్టర్ అయిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, నాయకులు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు. ఎప్పుడు? ఆయన మంత్రి అయిన తర్వాత, ఆయన పనితీరును చూసిన తర్వాత. ఓకే, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ని రన్ చేయగలరు,
అనేటువంటి ఒపీనియన్కి నాయకులు కూడా వచ్చారు. అంటే పూర్తి స్థాయిలో కాకపోయినా ఒక 50% వచ్చారు. ఆ తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో ప్రతిపక్షంలో ఉంది తెలుగుదేశం పార్టీ. ఆ సమయంలో ఈయన పోషించినటువంటి పాత్ర ఏదైతే ఉందో లోకేష్ గారు, ఇది కరోనా సమయంలో కానీ, కరోనా తర్వాత యోగాలో పెట్టిన తీరు కానీ, యోగాలో చేసిన తర్వాత ఆ రిమైనింగ్ 50% కూడా లీడర్లు యాక్సెప్ట్ చేశారు. ఆయన నాయకత్వాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు. అవును, అది సక్సెస్ అయింది. కాబట్టి కార్యకర్తలు ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు, ఆయన నాయకత్వాన్ని నమ్మారు. తర్వాత లీడర్స్ 50% నమ్మారు. 2024 ఎన్నికల ముందు యువగళం పాదయాత్ర సక్సెస్ కావడంతో పూర్తి స్థాయి లీడర్లు నమ్మారు, ప్రజలు నమ్మారు. సో మరి ప్రజల నమ్మకం వచ్చింది, కార్యకర్తల నమ్మకం వచ్చింది, సీనియర్స్ నమ్మకం కూడా వచ్చింది. మరి ఆయన నాయకత్వం పార్టీని నడపదు అని చెప్పి ఎందుకు అనుకోవాలి? ఖచ్చితంగా ఆయన నాయకత్వం రాబోయేటువంటి రోజుల్లో పార్టీని విజయవంతంగా తీసుకెళ్ళగలదు అని చెప్పి భావించడానికి ఇదంతా మనం క్లుప్తంగా రివ్యూ చేసుకోవచ్చు. ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.